కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ ఈ 1 ఇయర్ కూటమి? లాస్ట్ 5 years మీద కంపారిటివ్ గా చేంజెస్ అయితే చాలా రకాలుగా ఉన్నాయండి. కొంచెం పాజిటివ్ గానే ఉంది. బట్ బిజినెస్ అయితే మటుకు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. 1 ఇయర్ అయింది. ఇంకా ఈ 1 year అయింది కాబట్టి ఇంకా ఈ నెక్స్ట్ 4 years లో మేబీ బిజినెస్ లో కూడా అప్ ఉండొచ్చు అని హోప్ అయితే ఉన్నది. ఈ నమ్మకం అయితే ఉందంటారా ఒక విజనరీ నాయకుడుగా? 100% అండి ఉన్నదండి. సార్ ఇప్పుడు గతంలోనే జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా అనారోగ్య పాలయ్యారు. మీరు చూస్తున్నారు న్యూస్ కానీ అన్ని. చాలా మంది రోడ్డును పడి చాలా మంది చనిపోయారు, లివర్లు కిడ్నీలు పాడైపోయాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, అది ఆ పరిపాలన అనేది అసలు ఎవరికి కూడా హెల్ప్ చేయలేదు. ఏ రకంగా కూడా సపోర్ట్ గా లేదు. దాన్ని కూడా ఈ గవర్నమెంట్ అన్ని మంచి బ్రాండ్స్ తీసుకొని రావడం కొంచెం వాళ్ళ మీద అయితే అన్ని రకాలుగా బెటర్ గానే చేస్తున్నారు. ఇప్పుడు గతంలోని వైన్ షాప్ లోని యూపీఐ ట్రాన్సాక్షన్ లేవు, డబ్బు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది. ఆ డబ్బు అంతా జగన్ ఖాతాలోకి వెళ్ళింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కేసులు జైలుకి వెళ్తున్నారు, మీరు చూస్తున్నారు. ఇవి కరెక్ట్ అంటారు సార్? ఇది ప్రజలతో ప్రాణానికి ఆడుకున్న వాళ్ళని జైల్లో పడ్డారు కరెక్ట్? అది ఇప్పుడున్న గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలండి. అది చేయడం అనేది 100% తప్పు కదండి. ఓన్లీ యూపీఐ అంటే ఓన్లీ క్యాష్ అనేది అసలు ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఆ కేసులు పెట్టి లోపల వేయడం, ప్రజల ప్రాణాలతో ఆడుకున్న వాళ్ళని లోపల వేయడం కరెక్ట్ అంటారు? 100% 100% కరెక్ట్ అండి. అలాంటి వాళ్ళని అసలు బయట ఉంచకూడదు, ప్రజలకి హాని చేయకూడదు. సరే ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్. గత ఐటీ మినిస్టర్ కి ఇప్పుడు లోకేష్ పరిపాలనకి తేడా ఉందంటారు? అసలు లాస్ట్ టైం ఉన్న ఐటీ మినిస్టర్ ఆయన ఐటీ మినిస్టర్ అని ఆయనకు తెలుసో తెలీదో ప్రజలకైతే తెలియదు అండి. బట్ ఇప్పుడు అట్లీస్ట్ వైజాగ్కి లేదా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ని వెల్కమింగ్ చేస్తున్నారు, వస్తున్నాయి, అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఆయన అది కూడా చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలాడిస్తాను, తలలు తీసేస్తాను, సినిమా చూపిస్తాను, ఇలాంటి మాటలు అంటున్నారు. వచ్చే అవకాశం ఉందంటారు? అదంతా వాళ్ళ క్యాటర్న్ ని కాపాడుకోవడానికి తప్ప వాళ్ళకైతే అసలు రారని సంగతి వాళ్ళు కూడా తెలుసు. జస్ట్ ఉన్న నాయకుల్ని కూడా కాపాడుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం అది. కోట్లకైతే కూటమి ప్రభుత్వంలోని శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి? లాండ్ ఆర్డర్ అన్ని బాగానే ఉన్నాయండి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. బాబాయ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది బాబాయ్, ఎట్లా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అభివృద్ధిగానే అభివృద్ధి అయింది, బాగానే ఉంది, చాలా బాగుంది. గత కన్నా ఇప్పుడు కంటే బాగుంది బాబాయ్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా మంది పేద ప్రజలు కూడా ఆరోగ్యాలు పడిపోయి చనిపోయారు కూడా. అప్పుడు ఎట్లా ఉండేది బాబాయ్? ఇప్పుడు ఎట్లా ఉంది? యావరేజ్ పర్లేదు. మద్యం ఎట్లా ఉండేది? వాళ్ళకే కొద్దిగా తగ్గాయి. మద్యం ఎట్లా ఉండేది? స్పిరిట్ ఎక్కువ ఉండేది. అప్పుడు అంతా మన ఏం పేరు సుబ్బారెడ్డి ఉన్నారు కదా, ఆ సుబ్బారెడ్డి సరిగ్గా అప్పుడు స్పిరిట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు స్పిరిట్ తగ్గింది. అందులోకి ఇప్పుడు 100 రూపాయలు ఆపేసాడు కదా, 100 రూపాయలు లేవు. 100 రూపాయలు ఆపేసిన తర్వాత అక్కడి మీద హాలకాలు తక్కువ ఉంది. స్పిరిట్ చాలా మంది కూడా చనిపోయారు, చాలా మంది చనిపోయారు. పెద్ద అందరూ చనిపోయారు, చాలా మంది చనిపోయారు. లివర్లు పాడైపోయి మరి బానిస అయిపోతే ఎలాగా ఉంటుంది? ఎన్ని అప్పుడు మద్యం తాగి ఇప్పుడు డబ్బులు కూడా అప్పుడు వైన్ షాప్ డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏమి ఉండేది కాదు. అప్పుడు ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిందని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అది మాత్రం వాస్తవం. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే వీళ్ళు ఎంత కుమ్మక్కి అయిపోయారండి. కుమ్మక్కి ఎక్కడెక్కడో నొక్కేశారు. బయటికి ఏం తెలియట్లేదు. బయటికి తెలియకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఏమంటది, పదవులు ఉన్నంత కూడా చలవేయకపోడు. పదవి ఇప్పుడు తగ్గింది, అయినా ఆయనకి మళ్ళీ తగ్గలేదు. ఇప్పుడు సుబ్బారెడ్డి ఉన్నాడు, సుబ్బారెడ్డికి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఉన్నాళ్ళు అలాగుండు. ఇప్పుడు మనిషి ఏంటి? ఎంఎంఎస్ మూర్తి ఉన్నాడు, ఏది అంతే. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మద్యం గానీ ఆన్లైన్ అన్ని బాగానే ఉన్నాయి. కాలకాలు తగ్గింది, స్పీడ్ తగ్గింది. అందులో 100 ఆపిస్తాడు కదా, 100 ఎన్నాళ్ళు ఉండి 99 రూపీస్. ఆ మద్యం స్కామ్ చాలా ఎక్కువ జరిగింది. అప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే. ఆల్రెడీ దొరికారు కదా ఆరుగురు. అందరూ బయటకు వస్తారు. అది కరెక్ట్ కీలు తెలిసింది కదా, అందులో దాపుడు మాత్రం ఏం లేదు కదా, కీలు తెలిసింది కదా. ఇప్పుడు ఈ సుబ్బారెడ్డి గారు ఒప్పించుకున్నాడు కదా, మరి ఇలా జరిగింది అంటే పేర్లు మనం చెప్పకూడదు కానీ చెప్పేస్తాను ఓపెన్. గత ప్రభుత్వం మీద మార్పు ఉంది. వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను అంటున్నాడు. మొన్న వచ్చేసినట్టు ఉంటుంది. కనీసం అసెంబ్లీలోకి వెళ్ళడానికి కూడా సీట్లు లేవు. ఎవరు ఆతృత? నేనున్నాను, మీ వార్త మీద మీ వెయ్యిత్తు నీ మాట, నా వెయ్యిత్తు నా మాట. ఎవరు వెయ్యిత్తు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పర్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మందు చాలా కల్తీ మంది తయారవడం వల్ల చాలా మంది చనిపోయారు అంటున్నారు. నిజమేనా? చనిపోయారు సార్. ఏ విధంగా? ఏదంటే మరి ఇక సీట్ కోటలు అలాంటివన్నీ తాగబట్టి అయిపోయారు సార్. స్పిరిట్ కూడా చాలా ఎక్కువ కలిపి మధ్య. అవును సార్.
ఇప్పుడు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మద్యం బాగుందా? గతంలో కూడా ఫోన్ పే గూగుల్ పే ఏ ఉండేవి కావు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. ఆ డబ్బులు కూడా జగన్ జేబులోకి వెళ్ళాయి అంటారు, నిజమేనది? కానీ ఆ మద్యంతో చల్లగట్టు వాడుకున్నాడు జగన్, మనుషుల ప్రాణాలు స్పిరిట్లు కలిపి. అవును సార్. ఇప్పుడు ఎట్లా ఉంది మద్యం? బ్రాండ్ అన్నం కూడా బాగా తింటున్నారు. ఎట్లా ఉంది బాబా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగా ఉంది సార్. గతం కన్నా ఇప్పుడు బాగుంది. ఎట్లా ఉంది బాబా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఎట్లా ఉంది 1 year పరిపాలన? బాగానే ఉంది. ఏ విధంగా అన్ని విధాలుగా. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేయడం వల్ల చాలా మంది చనిపోయారు, కరెక్ట్. ఏ విధంగా అంటారు? జనాలే చెప్పారు అదా, ఎప్పుడు చూడలేదు అటువంటి మద్యం అని, తాగి చనిపోయారు కదా. ఇప్పుడు ఆ ప్రజలు ప్రాణాలతో ఆడుకున్న వ్యక్తులందరినీ కూటమి ప్రభుత్వం జైల్లో పెడుతుంది, కరెక్టేనంటారు? కరెక్టే. ఎవరన్నాను ప్రజాసొమ్ము దుర్వినియోగం చేసిన వాళ్ళు ఎవరన్నా అరెస్ట్ చేయాలి, ప్రాణాలతో కూడా ఆడుతున్నారు కాబట్టి అరెస్ట్ చేయాలి. ఎట్లా ఉంది బాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? బాగానే ఉంది. ఇప్పుడు గతంలోని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉండేది కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది. అప్పుడు ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి తిన్నారని ఇప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి, అది నిజమేనా అంటున్నారు, కరెక్టేనంటారు? అదంటే మరి మనం మద్యం తాగలేదు కాబట్టి తెలియదు. గత ప్రభుత్వం మీదకి ప్రభుత్వం బాగుంది. తల్లికి వందనం గానీ, ఈ రైతు భరోసా గానీ, ఆడవాళ్ళు బస్ ఫ్రీ గానీ ఇవన్నీ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయంటారు? ఉండొచ్చు అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, అదే 3 ఏళ్ళ మాట కదా. అప్పుడు ఇదైతే అప్పుడు జనాలు తీర్పిస్తారు. మళ్ళీ అవకాశం చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అయితే పరిపాలన బాగుంది సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది సార్, ఎట్లా ఉంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు, ఎట్లా ఉంది రోడ్లు కానీ? చాలా బాగుంది సార్, అన్నిటి విధంగా డెవలప్ చాలా బాగానే ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్, టౌన్ మొత్తం అన్ని సంక్షేమ పథకాలు, నాకు గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం వచ్చింది, అన్ని పథకాల అర్హత అన్ని సంపాదించారు సార్, అన్ని బాగానే ఉంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలోని మద్యం నిషేధిస్తానని చెప్పి కల్తీ మద్యం తయారు చేసి చాలా ప్రాణాలు కోల్పోయారు, అప్పుడు అట్లా ఉండేది సార్. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా బాగుందండి. మన డబ్బులు ఇచ్చి ఏమన్నా కొనుక్కోవడం ఇది జగన్ ఏదంటే అదే అమ్మాలి. దాని వల్ల కిడ్నీ రోగులు ఎక్కువైపు మన KGH లో కూడా వైజాగ్లో కొన్ని 100 మంది రోగులతో ఇబ్బంది పడ్డారండి. ఇప్పుడు స్పిరిట్ కలపడం వల్ల చాలా మంది అనారోగ్యాలపై కనీసం భోజనం కూడా చేయకుండా అలవాట్లు పడిపోయి రోజు తాగి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి అంటున్నా, నిజమేనండి? నిజమేనండి, కంపల్సరీ. ఎందుకు నేను మందు బాధ్యతనే నైట్ ఎక్కువ తాగితే అసలు భోజనమే చేయనండి ఒకప్పుడు. ఇప్పుడు భోజనం కూడా లాగుతుంది. ఇప్పుడు స్పిరిట్ గా ఎంత క్వాలిటీ ఉంది, నచ్చింది దొరుకుతుంది, మెయిన్ అది ఉంది, సాటిస్ఫై ఉందండి అది. ఇప్పుడు గతంలోనే ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ ఏ ఉండేవి కాదు, డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చేవారు. అప్పుడు ఆ డబ్బులన్నీ జగన్ ఖాతాలోకి వెళ్ళాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు జైల్లో కూడా వెళ్తున్నారు. దీని మీద మీరేమంటారు? అది కంపల్సరీనండి, ఎందుకంటే అక్కడ ఫోన్ పే తీసి క్యాష్ అండి. అలాగే పక్క షాప్ కి ఫోన్ పే చేస్తే వాళ్ళు 110 తీసుకుంటేవాళ్ళండి. ఇది ఎక్కువ రేటు, ఈ ఫోన్ పే చేయడం వల్ల ఇది ఒక 10 రూపాయలు లాస్ అయ్యేదండి. తెలుగు విధానాలన్నీ తప్పండి. ఇప్పుడు అంతా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉందండి సార్. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 40 అండి, 2040 వరకు ఎదురులేదండి. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది సార్. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, అక్కడికి వెళ్ళిపోతారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి సార్. పాత కేసులన్నీ వచ్చేస్తున్నాయి సార్, రాజమండ్రి సెంట్రల్ జైలు మాత్రం గ్యారెంటీ. ఈ స్కామ్లు ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు లోపల వేయడం కరెక్టేనంటారు? నెంబర్ 1 సార్, అది వేయాలి. ఎందుకంటే 3500 కోట్లు కుంభకోణం అయింది. కుంభకోణం అంతా బయటకు రావాలి సార్, అదంతా మా సమస్య సార్. అది మా లాంటి ఇబ్బంది పడి గత 5 సంవత్సరాల్లో నేను 18 లక్షల మంది తాగానండి. రోజుకి 1000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు లెక్క అయ్యండి. 18 లక్షలు అయిపోయి నా హెల్త్ పోయింది. షుగర్, బీపీ, మందు గత పాత విధానాల వల్ల ఆరోగ్యపరంగా దెబ్బతిన్నాం. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. 40 సార్, 2040 అంతవరకు ఎదురులేదు సార్.